తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ముగిసింది. గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రధానంగా 5 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశం సాగింది. ముందుగా కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకువచ్చి సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్రనేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ విషయంలో పార్టీకి చెప్పినారు. నేను ఇది ప్రక్రియ మొదలు పెడుతున్నారు కాబట్టి అది గవర్నమెంట్ లెవెల్లో చేసే రూల్స్, రెగ్యులేషన్, ఫ్రేమ్ ఎట్లా చేస్తారంటే దానికి చెప్పినారు ఏంటంటే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు, దాంతో సహా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఇక దానికంటే డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళే ఇంకా తయారు కాలేదో డీటెయిల్స్ అవుతుంది. కానీ ఒక ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు. కాంగ్రెస్ ఫౌండేషన్ డే 28 డిసెంబర్కి ఉంది కాబట్టి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఫిట్ అవుతారంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు అందరూ ఫిట్ అవుతారు. కానీ వాళ్ళు రాసుకున్నారు బావకు, బామ్మర్దికు, తమ్ముళ్లకు, ఇంటి వాళ్ళకు, భార్యకు, అట్లా ఆ సిస్టమ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నడివేది. జెన్యున్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి ఇస్తాం. అది కూడా గ్రామ సభలను ఇస్తాం. ఆ గ్రామ సభల్లో విధిలో లిస్ట్ పెడతాం. దాంట్లో ఎవరైనా ఇగో వీడు ఉన్నోడికి వేసుకున్నాడు, ఇల్లు ఉన్నది, మళ్ళీ ఇల్లు రాపించినారని అక్కడనే వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకొని స్క్రూటినీ కూడా అక్కడనే చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా ఎలిజిబిలిటీకి ఇవి అన్ని రూల్స్ తయారవుతాయి. ఇది డేట్స్ చెప్తున్నాం. ఇది పార్టీ డైరెక్షన్ ఇస్తుంది గవర్నమెంట్కు. ఒక డైరెక్షన్ పార్టీకి చెప్పింది, ఇది మనం అనుకొని ఓట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఎలా అమలు చేస్తున్నారంటే వాళ్ళు మాకు చెప్పినారు. అది చూడాలి. పార్టీకు వాళ్ళు వివరించినారు 6 గ్యారంటీ స్కీమ్